తమ్ము జాలయ్య సరళగుంది మాకు తుఫాను మా తీసేమా నాయలంక మాకు తీసేమా మాకు శుక్రవారం నాడు మొదలుకుందండి వర్షం సన్నగా కొద్దిగా వర్షం ఉంది. అది మామూలుగా మేము ఏమనుకుంటున్నామంటే ఇది గాలి మామూలుగా వర్షాలే అనుకున్నట్టుగా అనుకున్నాము. తర్వాత శనివారం నాడు పొద్దుడికి రేజ్ అయింది. ఈ ముఠాగూరులో ఉన్న గాలి సాయంత్రానికి కొండగాల్లోకి తిరిగిపోయి సముద్రంతో సహా కూడా అప్పుడు మా ఊళ్ళో కూడా మొత్తం కూలీ లేవు, ఒక డాబా అనేది లేదు. అసలు నాగాలాండ్కి వెళ్ళటానికి కూడా రోడ్లు లేవు పరిస్థితి మా ఊరు అప్పుడు. ఆ నవంబర్ 1977కి ముందు అక్కడి నుంచి కూడా సముద్రం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పొద్దుగు మాటలకి ఊళ్ళో పూరీలు అవటం వల్ల అందరూ కూడా ఇళ్ళ మీద ఎక్కేసేసారు. ఇక్కడికి 4-5 కిలోమీటర్లు ఉంటుంది గమలపల్లి అని. అక్కడికి ఆ తెప్పలు దాని కొంతమంది ఆ ఊపంపుడే 5 కిలోమీటర్ల దూరంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడ పిచ్చి చెట్లు ఊరన్నీ కూడా ఆ పిచ్చి చెట్లకి ఆడవాళ్ళు ఈ కోకలో జుట్లు చుట్టుకుపోయి కొంతమంది ఊళ్ళోనే చనిపోయారు. మరి ఎక్కడో అక్కడే వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వెంటనే గంటలో లాగేసింది మళ్ళీ సముద్రం. లాగేసేటప్పటికి మేమంతా గమలపాలెం చేరేసాము. అప్పుడు ఎంత అవుతుంది, నేను కూడా తెప్ప మీదే ఉన్నాను, 5 కిలోమీటర్లు చేయలేను. అప్పుడు తెల్లారిన తర్వాత ఎవరు కాపాడ్డ వాళ్ళే బతికినట్టురా అనుకున్నాం, కాపాడిన వాళ్ళు చనిపోయినట్టే అనుకున్నాం. ఇక అక్కడి నుంచి కూడా ఎవరి కాళ్ళకే అప్పుడు 3 పూటలు అవుతుంది అన్నం తిని. అప్పుడు అన్నం కూడా లేక ఈ తుఫానికి బప్పాసకాయ చెట్లు ఎక్కడ పడిపోయినా సరే, పచ్చి కాయలైనా సరే, పేదాలన్నీ వాసుకుపోయినా మొత్తం ఆ కాయలు తిని ఆకలి తెచ్చుకుని నాగాలంకి చేరాం. నాగాలంకి చేరిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వారు పులిహార ప్యాకెట్లు అందించారు అందరికీ. ఈ తుఫాను బాధితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని సార్లకి వెళ్ళిపోయి హెలికాప్టర్ల ద్వారా కానీ ఏ విధంగా కానీ మాకు అందరూ కూడా ఆహార పొట్లాలు అందించారు. అక్కడి నుంచి 2వ రోజు నుంచి కొన్ని సంస్థలు కానీ గవర్నమెంటు మాకు భోజనం పెడతాం ఇట్లా ఆటో నెల రోజులు జరిగిపోయింది. ఈ సంస్థ వాళ్ళు కూడా ఆదుకుని మాకు అన్ని సామాగ్రిలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, దుప్పళ్ళు ఇస్తున్నారు.